ఒకసారి లావణ్య గారి దగ్గర వెళ్దాం. ఒక్క నిమిషం లావణ్య గారు, ఇప్పుడు వంటల ధరలు, నూనె ధరలు కూడా బాగా పెరిగిపోతాయని చెప్పి బాగా తీవ్రంగా ప్రచారం జరుగుతోంది. కొంత పెరిగినాయి కూడా ఆల్రెడీ ఇప్పటికే. ఎందుకంటే భారత్లో మార్కెట్ ఎట్లా ఉంటుందో మీకు తెలుసు. ఒకసారి ఏదైనా పెరుగుతుంది అనుకుంటే ముందే దాని బ్లాక్ మార్కెటింగ్ స్టార్ట్ అవుతుంది. తద్వారా దాన్ని హైయర్ ప్రైస్కి దాన్ని అమ్మడం చాలా జరుగుతున్నటువంటి సాంప్రదాయం. కాబట్టి వంట నూనె ధరలు కూడా బాగా విపరీతంగా పెరిగిపోతాయని అనుకుంటున్నారు. దాన్ని ఏం చేయాలి, దాన్ని ఏ రకంగా దాన్ని డీల్ చేయాల్సినటువంటి అవసరం ఉంది? డీల్ చేయాలంటే ఆల్టర్నేటివ్స్కి వెళ్ళాలండి. ఒకటి ఎలక్ట్రిక్ కుక్కర్స్ ఉన్నాయి, లేకపోతే బయోగ్యాస్ తో ఉన్నాయి. అలాంటివి ఏదో ఒక ఆప్షన్స్ మనం చూసుకోవాల్సిందే. డీల్ చేయడం అంటే ఇప్పుడు మనకి సప్లై చేసేది గవర్నమెంటే. గవర్నమెంట్ నుంచి మనకి ఇవి రావాలి, మనం గవర్నమెంట్ పైన డిపెండ్ అవుతున్నాం. గవర్నమెంట్ కూడా వేరే దేశాల పైన డిపెండ్ అవుతుంది. వాళ్ళు ఇవ్వకపోతే వీళ్ళకి రాదు, వీళ్ళు ఇవ్వకపోతే మనకి రాదు. సో ఇంకా సలాడ్లు తినాలి, లేదా అంటే ఇంకా బయోగ్యాస్ అలాంటివన్నీ ఇంట్లో నెమ్మదిగా ఏర్పరచుకోండి. సోలార్ పెట్టుకోవచ్చు, సోలార్ ఇన్స్టాల్ చేసుకుంటే సోలార్ స్టవ్ కానీ ఎలక్ట్రిక్ స్టవ్స్ కానీ అలాంటివి ఏమైనా ప్రత్యామ్నాయాలు చేయాలి. అది తప్ప ఇంకా వేరే ఆప్షన్ అనేది అయితే మానలేం కదా. అంటే వాటితో పాటు మామూలుగా ఇప్పుడు నూనె, వంట నూనె అండి మనం వాడతాం కదా, వంట నూనె వాడతాం కదా మనం. వంట నూనెలు కూడా ధరలు పెరిగిపోతున్నాయి అనేటటువంటి, ఇది చాలా తీవ్రంగా వ్యాపిస్తున్నటువంటి పరిస్థితి. అంటే క్రూడ్ పైన డిపెండ్ అయ్యేవన్నీ పెరుగుతాయండి ఆటోమేటిక్గా. క్రూడ్ పైన డిపెండ్ అయ్యేవన్నీ, ప్రతి ఆయిల్, ప్రతి అది ఇండస్ట్రియల్ యూజ్ కానీ డొమెస్టిక్ యూజ్ కానీ కన్సంప్షన్ కానీ ఏదన్నా కానీ అవన్నీ కూడా పెరుగుతాయి. సో పొదుపు ఒకటే అంటే బాగా ఎక్కువగా ఉన్నాయని చెప్పి ఎక్కువ వాడే పరిస్థితి కాకుండా, లేదు ఇంతే ఉంటుంది అనుకుని మెటీరియల్స్ చేంజ్ చేయడం కానీ, దానికి ఏమైనా ఆల్టర్నేటివ్స్ ఉంటే అవి యూజ్ చేసుకుని దాన్ని గోల్ ని అచీవ్ చేయడం కానీ అలాంటివి ఏమైనా చేసుకుంటే బెటర్ అవుతుంది. అది డొమెస్టిక్ కానీ ఇండస్ట్రీలో కూడా ఇప్పుడు డీజిల్స్ ఉంటాయి, జనరేటర్లు కావాలి, డీజిల్ ఉంటాయి. ఇప్పుడు వాళ్ళు డీజిల్ ఉండదు రేపటి నుంచి అనుకుని వాళ్ళు సోలార్ ఇన్స్టాల్ చేసుకుని అలాంటిదో లేకపోతే బ్యాటరీస్ పెట్టుకుని అలాంటిదో ఒకటి ట్రై చేయాలి. అందరూ కూడా మారాలండి. ఒకళ్ళిద్దరు మారితే అయ్యేది కాదు. ఇది ఒక పెద్ద వేవ్, ఇండియా మొత్తానికి వచ్చిన ఉద్యమం లాగా అందరూ కూడా కలిసికట్టుగా మారితే గానీ మనం అనుకున్న గోల్ ని కావాలంటే మనం అచీవ్. ఇది ఒక రిస్క్ మేనేజ్మెంట్ అండి, ఇది ఒక క్రైసిస్. ఇప్పుడు మనం ఫేస్ చేయబోయేది క్రైసిస్. ఇవాళ వరకు ఓకే ఏదో నడుస్తూ వచ్చాము, ఒక 50 రోజులతో 60 రోజులతో ఏమవుతుందో మనకు తెలియదు. ఇంకో వార్ వస్తుందా, లేకపోతే మళ్ళీ క్రైసిస్ పెరుగుతుందా మనకు తెలియదు. సో అందరూ కూడా ఎవరి లెవెల్లో వాళ్ళు ఎంత చేయగలిగితే అంత, కరెంట్ గానీ, లేకపోతే ఆయిల్ గానీ, క్రూడ్ గానీ, డీజిల్ గానీ, పెట్రోల్ గానీ, గోల్డ్ గానీ అన్ని కూడా వాళ్ళు అవసరమైనంత మటుకు వాడుకుంటే బాగుంటుంది. ఓకేనండి. ఓకే.